ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలి. ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే ఒక వీడియో చూద్దామండి. మాట్లాడకండి. బైబిల్ సత్యం. బైబిల్ ఎవరికి తెలిసినా, ఎవరు సత్యం కావాలని పోరాడినా దేవుడు వాళ్ళకి సత్యాన్ని బయలుపరుస్తాడు. కనుక ఇలాంటి తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం ఇవన్నీ పక్కన పెట్టండి. యేసుక్రీస్తు వారు పుట్టాడు, నిత్యత్వంలో ఆయన లేడు, దేవుడు యేసుక్రీస్తు వారిని సృష్టించాడన్నది నిరూపించగలిగే దమ్ము ధైర్యం ఉంటే, నేను చిన్నోడిని అనుకుంటే నాకంటే పెద్దవాళ్ళు పిలుస్తున్నారు, వంశీ గారు పిలుస్తున్నారు, ఇంకా ఎవరో జాన్ సురేష్ గారు అన్న పిలుస్తున్నారు. తర్వాత చూడండి, దమ్ము ధైర్యం ఉంటే ఎవరైనా సరే నన్ను ఢీ కొట్టొచ్చు అని నంబర్ పెట్టారండి. అంటే యేసు ప్రభులు వారు పుట్టారు అంటే పరలోకంలో పుట్టారు అనే రీతిగా, లేదంటే మరియమ్మ గర్భంలో కాకుండా అంతకిన్న ముందు పుట్టారు అనే రీతిగా మీరు చూపించే సబ్జెక్ట్ ఎవరి దగ్గర ఉన్నా ఫోన్ చేయమని చెప్పారు బ్రదరు. అయితే నేను చేశానండి, ఫోన్ చేశాను. అయితే అది ఆ రికార్డింగు మీరు వినాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఓకేనా బ్రదర్? అదే బ్రదర్, మీరు అంటారు కదా ఏమని అంటే, ఎవరైనా సరే యేసు ప్రభుల వారు పుట్టారంటే నాకు ఫోన్ చేయొచ్చు అన్నారు. కాబట్టి నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు అశోక్. ఓకేనా? మీరు బిఓఈకి సంబంధించిన వాళ్ళనా? అంటే ఎవరైనా అన్నారు కదా బ్రదర్. ఎవరైనా ఓకే. అంటే బిఓఈకి సంబంధించిన వాళ్ళ, మీరు వేరే సంబంధించిన వాళ్ళ? వేరే వారు, వేరే నేను వేరే నుంచి వచ్చానంటే నేను చర్చ్ అన్న. మీరు ఏ చర్చికి వెళ్తారు? యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్ అండి. యూనివర్సల్ బాప్టిస్ట్ చర్చ్. ఓకే, చెప్పండి అన్న, పర్లేదు చెప్పండి. అయితే బ్రదర్, ఇప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము, దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? చెప్పండి అన్న, మీరు చెప్పండి. నేను ఇంకా దాని గురించి నేను వీడియోలో మాట్లాడలేదు కదా, మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. మీరు పుట్టలేదని మీరు అంటున్నారు కదా. పుట్టలేదని నేను అంటున్నాను. మీ పుట్టాడని మీరు అంటున్నారా? కాదండి, మీ స్టడీ ఏమో పుట్టలేదని, అప్పుడు విబిఓలో వాళ్ళ స్టడీ ఏమో పుట్టారని. ఇప్పుడు అందులో నేను కూడా పుట్టానని మీకు రుజువు ఇవ్వడానికి నేను ఈరోజు కాల్ చేశానండి. మీరు యేసుక్రీస్తు వారు పుట్టినవాడు అని చెప్పడానికి నాకు ఫోన్ చేశారు. పుట్టినవాడు, అలాగే నేను నిత్యుడిని కూడా అంటాను, కానీ పుట్టినవాడు అని నేను మీకు రుజువిస్తాను. పుట్టినవాడు అని చూపించడానికి ఫోన్ చేశారు, చూపించండి. అదే ఇప్పుడు యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు ఏమనంటే 9వ అధ్యాయం 6వ వచనంలో. 9వ అధ్యాయం 6వ వచనం యెషయా గ్రంథమా? అవునండి. చెప్పండి. ఒక నిమిషం ఆగండి, తీస్తున్నాను. ఏమని చెప్తున్నాడంటే, మనకు శిశువు పుట్టెను, ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు 6వ వచనం చదువుతున్నారా? ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మనకు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని ఆయన పేరు. ఓకే. ఇప్పుడు ఇక్కడ పుట్టును అంటే ముందు పుడతాడని అర్థము, పుట్టేను అంటే పుట్టేసాడని అర్థం ఇక్కడ. అవును. మరి ఇది ఎవరికి తీసుకుంటున్నారు? ఇది నేనైతే యేసు ప్రభుల వారు భూమి మీద మరియమ్మ గర్భం రాకముందే యేసు ప్రభుల వారు పుట్టారు అంటే పుట్టేను అని ఉంది కనుక ఆల్రెడీ పుట్టేసాడనే సందర్భాన్ని తీసుకొని పుట్టేసాడని చెప్తున్నారు మీరు. ఉంది, అదే ఉంది కదా మరి, ఇక్కడ బైబిల్ అదే చెప్తుంది కదా. అదే మీ వివరణ చెప్పండి, మీ వివరణ చెప్పండి. నా వివరణ ఇది యేసు ప్రభులు ఆల్రెడీ పుట్టారని చెప్తుంది ఇక్కడ. అంటే దేవుడు అని పేరు వస్తుంది, పుట్టిన వ్యక్తికి దేవుడు అని పేరు వస్తుంది ఇక్కడ. ఏమని? ఈయన ఎవరు? ఈయన భుజాల మీద రాజభారం ఉండును. ఇది క్రీస్తుకి వర్తిస్తుంది కదా. ఓకే, క్రీస్తుకి వర్తించేదే, ఇది కాదని నేను అనడం లేదు, కానీ మీ వివరణ చెప్పండి. వివరణ కదా, మరి పుట్టారు అని ఉంది కదా ఇక్కడ. ఎవరు పుట్టేను అనే సందర్భం తీసుకొని ఆల్రెడీ పుట్టేసి ఉన్న సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నాడు కదండి. అప్పటికి మరి ఇది ప్రవచనం రాసేసరికి యేసుక్రీస్తు వారు ఇంకా భూమి మీదకి రాలేదు కదా అన్నది మీ వాదన, అంతేనా మీ అభిప్రాయం? అవునవును. మరి అప్పుడు మనం ఉన్నామండి ఎప్పుడు? అప్పటికి మనం ఉన్నామా? యేసుక్రీస్తు వారు పుట్టేసరికి మనం ఉన్నామా? మనం ఎక్కడ లేదు కదండి. లేదు కదా. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఈ బ్రదరు ఒక్క వచనంలోనే 2 సార్లు తప్పారు. చూడండి, యెషయా గ్రంథకర్త చెప్తున్నాడు
యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అని మాట ఉంది. పుట్టెను అని ఉంది. పుట్టును అంటే పుడతాడని అర్థం, పుట్టెను అంటే పుట్టేశాడని అర్థం. అనుగ్రహింపబడును అంటే ముందు అనుగ్రహింపబడతాడని, అనుగ్రహింపబడెను అంటే ఆల్రెడీ జరిగిపోయిందని సందర్భం. ఇది జరిగిపోయిన సందర్భం ఉంది. ఏ పాస్టర్ వచ్చినా ఎవరు వచ్చినా నాకు ఇది జరిగిపోయిన సందర్భము కాదని అని దమ్ము ఎవరి దగ్గర ఉందో నాతో మాట్లాడండి. ఇది అంటే మీరు వ్యతిరేకంగా వెళ్తున్నారు. ఇప్పుడు ఈ బ్రదర్ దీనికి దారి దొరకకపోతే ఈ బ్రదర్ ఏం చేస్తున్నాడు? మీ సబ్జెక్ట్ మీరు చెప్పండి అంట. పుట్టిన సందర్భం తీసుకొని మీరు పుట్టారని చెప్తున్నారు అంటాడు. అర్థమండి ఇది. కాబట్టి సహోదరులారా గ్రహించండి, సత్యానికి చోటు ఇవ్వాలి. మెయిన్ పాయింట్ నువ్వైనా సరే నేనైనా సరే సత్యానికి చోటు ఇవ్వాలి. వినండి. మరి ముందు పదాలు ఎందుకు వదిలేస్తారు? ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు. అక్కడ ఎవరు మాట్లాడారు? అక్కడ ఏమన్నా నేను మాట్లాడినా బ్రదర్? అక్కడ యెషయా గ్రంథకర్త మాట్లాడుతున్నాడు, మనకు అన్నాడు ఆయన. అక్కడ ప్రజలు మనకు అన్నాడు ఆయన. అప్పుడు అయితే యెషయా గ్రంథకర్త ఉండేటప్పుడే పుట్టేశాడా? ఇప్పుడు చూడండి, మనకు అంటే మనం ఎందుకు ఉంటామండి? అక్కడ వాళ్ళు ఉండరా? వాళ్ళకి పట్టుకుని అంటున్నాడు. మనకు కొంచెమే తీసుకున్నాడు అందులో ఆయన. అంటే మనం ఉన్నామా అంటున్నారు ఆయన. ఇది వాక్యానుసారం అండి, వ్యతిరేకం కాదా? అదే అంటుండు కదా మరి ఆయన, మనకు శిశువు పుట్టెను అంటుండు ఆయన. అదేనన్నా మీరు చెప్పింది నాకు అర్థమైంది. మీ కంటెంట్ నాకు అర్థమైంది. నా కంటెంట్ మీకు అర్థమవుతుందా? అర్థమైంది. ఏమర్థమైందండి? ఏంటంటే నేను చెప్పింది ఏంటంటే మనకు అన్నాడు. మనకు అంటే బహువచనం వాడుతున్నారు. ఎస్ఐ ప్రవక్త ఉన్నారు, ఇంకా ఎవరున్నారు ఆయనతో పాటు కొంతమంది ఎవరో ఒకరు ఉండాలి. ఉన్నారు. ఆ ఉండేటప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టాలి. మనకు ఒక శిశువు పుట్టిన యేసుక్రీస్తు తర్వాత ఎవరు, కానీ ఒక శిశువు పుట్టిన ఆ శిశువు ఎవరు? క్రీస్తు అని అక్కడ భుజముల రాజభారం ఉన్నది యేసుక్రీస్తు కదా, ఆయన చెప్తున్నారు కదా అక్కడ. అవును, కాదని ఎవరన్నారు? మరి మీరు పుట్టలేదా? చూడండి, చూసారా? భుజముల మీద ఆయన యేసుప్రభులు వారు యెషయా గ్రంథకర్త ముందే పుట్టాలంట. చూసారా? ఏమన్నా మాటలేవి? గ్రహించండి సోదరులారా. యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టడానికి ఇది ప్రవచనం కాదని ఎవరన్నారు? ప్రవచనం ఎందుకండి? ఇది ప్రవచనం అంట. యేసుక్రీస్తు పుట్టారు అని చెప్తే ప్రవచనం అంట. వీళ్ళు విసురుతున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? ప్రవచనం ఎందుకు అవుద్దంటే గ్రహించండి. పుట్టును అంటే పుడతాడని అర్థం. పుట్టేను అని ఉంది కదా అక్కడ. పుట్టేను అని ఉన్నది కనుక మీరు పుట్టాడు అని తీసుకుంటే అప్పటికే ఎస్ఐ ప్రవక్తతో పాటు ఇంకా కొంతమంది ఉండేటప్పుడు వాళ్ళ సమక్షంలో పుట్టాడా అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. వాళ్ళ సమక్షంలో పుట్టని లేకపోతే ముందు పుట్టాడు, కానీ పుట్టాడని చెప్తున్నారు కదా ఆయన. ఎలాగైనా సరే పుట్టిస్తుందా లేదా? మీ వాదనను బట్టి యేసుక్రీస్తు వారి కంటే ఎస్ఐ గారే ముందు పుట్టారు. యేసుక్రీస్తు అంటే యెషయా ప్రవక్తే ముందు పుట్టాడు. అయితే అతను చెప్తుంది పుట్టానని చెప్తున్నాడు. అంటే నేను పుట్టిన చూసారా ఎంతగా వక్రీకరిస్తున్నాడు? చూడండి నేను వాక్యము. ఎస్ఐ ముందు పుట్టారంట. ఎస్ఐనే చెప్తున్నాడు పుట్టేసాడని. ఎస్ఐ చెప్తే మరి యేసుప్రభు ఎందుకు ఎస్ఐ చెప్పినప్పుడు ముందెందుకు ఎస్ఐ ఎందుకు ముందుకు పుడతాడు? ఎస్ఐనే యేసుప్రభు గురించి చెప్తున్నాడు, ఎస్ఐ ఎందుకు ముందు పుడతాడండి? అయితే ఎస్ఐ ముందు పుట్టాడట. వంకర మాటలు ఇవి. నీ బైబిల్ దగ్గరికి వచ్చేందుకు వంకర మాట్లాడుతున్నావు పోతారు. నీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళు. నిన్ను ఎవరైనా అడుగుతారా? మళ్ళీ సవాళ్ళు విరుస్తున్నారు. నీ పని మీరు చేసుకుంటా పోండి. మిమ్మల్ని ఎవరైనా అడుగుతున్నారా? చెప్పట్లేదు బ్రదర్. మీరు వంకర పెట్టకండి. కావాలంటే న్యాయంగా మాట్లాడండి. అన్నా నేను న్యాయంగానే మాట్లాడుతున్నా. మీరు సందర్భాన్ని తీసుకొని కాదు వెనుక పుట్టాడు ముందు పుట్టాడు ఏమని చెప్తున్నాయన. పుట్టేనని ఉంది అక్కడ. అది ప్రణాళిక అండి. ప్రణాళిక జరగబోయే ప్రణాళికని చెప్తున్నా బ్రదర్ జరగబోయేదానికి ముందు పుడతాడు లేదా పుడతాడు అనే ఉంటది. పుట్టేను అంటే అర్థం ఏంటి బ్రదర్? ఇది కూడా మీరు ముందు ప్రణాళిక అంటే ఎట్లా అండి? ఓకే ఇప్పుడు వచ్చారు బాగా. నేను చెప్తున్నాను ఏంటంటే జగతి పునాది వేయబడక మునుపు క్రీస్తు ద్వారా పిల్లలు కావాలని ఏదైతే నియామకం ఒకటైతే ఉందో ఆ నియామకంలో యేసుక్రీస్తు వారు నియమించబడ్డారు. ఎలా నియమించబడ్డారు? కుమారుడిగా నియమించబడ్డాడు. ఒప్పుకుంటా. కుమారుడిగా నియమించబడ్డాడు. ఎక్కడికి? భూమి మీదకి రావడానికి, మనుషులకు రక్షణను కల్పించడానికి కుమారుడిగా నియమించబడ్డాడు. అది క్రియారూపకంగా ఎప్పుడు జరిగింది అని మనం అడిగితే
యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎప్పుడైతే కన్యక గర్భాన్ని జన్మించాడో అప్పుడు అది క్రియారూపకంగా జరిగింది. ఓకే ఓకే. నియామకం ఎప్పుడు జరిగింది? జగతి పునాది వేయబడక ముందే నియామకం జరిగింది. నియామకం అంటే యేసుక్రీస్తు వారు కుమారుడిగా భూమి మీదకి రావడానికి ఒక నియామకం జరుగుతుంది. వెరీ గుడ్. అదే చూడండి బ్రదర్, ఆ నియామకమే పుట్టుక. బైబిల్ ప్రకారంగా ఆ నియామకమే పుట్టుక. నియామకమే పుట్టుక. మనం పుట్టేది పుట్టుక కాదు. బైబిల్ చెప్తుంది, మీరు గ్రహించండి. ఇందులో కూడా చాలా మీకు వచనాలు దొరుకుతాయి, చాలా సబ్జెక్ట్ దొరుకుతుంది, వినండి బ్రదర్. నాకు కావాల్సినదే. ఓకే, దాన్ని ఎవరు కదా అంటారు? ఇప్పుడు ఆగండి, మీరు పుట్టుక దేని అంటున్నారు? మరి నియామకం అనాలి కదా, పుట్టుక ఎందుకు అంటున్నారు? పుట్టడని చెప్తున్నారు. బ్రదర్ మీకు ఒక నేను మీ వీడియోలు మీరు పెట్టినప్పటి నుంచి 4-5 వీడియోలు చూశాను అన్న. చెప్పండి అన్న. మీరు కొంచెం మాట మంచి మాట్లాడతారు కాబట్టి నేను మీకు కాల్ చేశాను, లేకపోతే కాల్ చేయను నేను. చెప్పండి అన్న, పర్లేదు. అయితే నేను కొన్ని పుట్టుకలు చెప్తాను. ఆదాం గారు మొదట పుట్టినప్పుడు ఆయన మట్టితో నిర్మింపబడ్డాడు. అవునన్నా. హవ్వ గారేమో మాంసము నిర్మింప చేయబడింది. అవును. ఓకేనా? మనమేమో స్త్రీ పురుషుడు కలయికల వల్ల కయ్యను నుండి మనం అందరం వస్తున్నాం, భూమి మీద ఉన్న వాళ్ళందరూ. అవును. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి రాగానే యేసుప్రభు అలా రాలేదు, ఆదములాగా రాలేదు, హవ్వ రాగలేదు, మళ్ళీ రాలేదు. అవును. అవి రుజువులు ఇవ్వాలని చెప్తాను, లేకపోతే మీకు ఖచ్చితంగా తెలుసు. అవును. ఇప్పుడు మీరు పుట్టక దేన్ని అంటున్నారు? ఇప్పుడు పుట్టలేదు అనేది ఏంటంటున్నావు అంటే ఈ భౌతికమైన పుట్టుక గురించి నేను మాట్లాడట్లేదు. కాదు, ఇప్పుడు మీరు అదే అంటున్నారు, చాలా మంది అదే అంటున్నారు కదా, వంశీ బ్రదర్ కూడా అదే అంటున్నారు కదా. పరలోకంలో పుట్టాడని ఒక రెఫరెన్స్ చూపించండి నేను అంటున్నాను. అది నేను అడిగింది అది. అదే మరి ఏ పుట్టుక అంటారు? ఆ పుట్టుక నేను చూపిస్తాను. ఈ పుట్టుక నాకు చెప్పండి. మీకు మీరు బైబిల్ ప్రకారం ఏ పుట్టుక ఉంది, లేదా మీరు అనే పుట్టుక ఏది? బైబిల్ ప్రకారంగా యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన పుట్టుక ఒకటి ఉంది. అది ఉండండి, పూర్తి చేయనివ్వండి. ఇంకో పుట్టుక ఉంది, యేసుక్రీస్తు వారికి ఇంకొక పుట్టుక ఉంది. ఏ పుట్టుక? అదే అడుగుతున్నారు. అది ఏం పుట్టుక అంటే నికోదేముతో చెప్తాడు యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఒకరు మరలా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో సమీపించారు అని అంటాడు. అంటే మరలా జన్మ అనేది ఇంకోటి ఉంది, భౌతికమైన పుట్టుక ఒకటి ఉంది. ఇప్పుడు రెండో పుట్టుక కూడా యేసుక్రీస్తు వారికి జరిగిందా అంటే జరిగింది, యాస్టీజ్ గా జరిగింది. రెండో పుట్టుక ఏది? ఫస్ట్ పుట్టుక అండి మీరు చెప్తున్నారు కదా, ఒకటి భౌతిక పుట్టుక. అదే మరియమ్మ గర్భంలో పుట్టుక జరిగింది. భౌతిక పుట్టుక ఏంటంటే మరియమ్మ గర్భం ద్వారా జరిగింది. రెండవ పుట్టుక ఆధ్యాత్మికమైన పుట్టుక ఏంటంటే యేసుక్రీస్తు వారి పునరుద్ధానమే. ఓకే ఓకే. ఫస్ట్ పుట్టుక ఏది బ్రదర్? నాకు అది చెప్పండి. శరీరధారిగా భూమి మీదకి యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన్ని పుట్టడం. ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో ఇలా చెప్తుందండి. యేసుప్రభువు మాట్లాడుతూ, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో యేసుప్రభువు మాట్లాడుతూ ఇలా చెప్తున్నారు. ఒకసారి చూడండి. చెప్పండి బ్రదర్, చెప్పండి. ఏమంటున్నారంటే 3వ అధ్యాయము 6వ వచనం అండి. 6వ వచనంలో ఏమంటున్నారంటే శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది అని చెప్తుంది. చెప్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభులు వారు శరీర మూలముగా జన్మించింది మరియమ్మ గర్భములో. అవును. ఇప్పుడు ఆత్మ మూలముగా ఎప్పుడు జన్మించారు? పునరుద్ధానం జన్మించారా? మరి మనం అందరం కూడా ఆత్మ మూలంగా ఎప్పుడు జన్మిస్తున్నాం? మనం అందరం కూడా మనందరికీ మరో జన్మ ఎప్పుడు జరుగుతుంది? ఆత్మ మూలంగా. అదే అంటున్నాడు ఇక్కడ. అదే నేను అదే అంటున్నానండి, పునరుద్ధానమే. ఆత్మ మూలంగా జన్మించడం అంటే పునరుద్ధానమే. పునరుద్ధానం అంటున్నారా మీరు? పునరుద్ధానమే అందం కదన్నా, పునరుద్ధానమే. ఇక్కడ చూడండి, నేను చెప్తాను. ఇదే 3వ అధ్యాయము 3వ వచనం చదవండి ఒకసారి. ఎవరు ఫస్ట్ అధ్యాయంలో వచనం ఎవరు? యూదుల అధికారి అయిన నికోదేము అనే వ్యక్తి అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే అతడు ఏమని అడుగుతున్నాడు అంటే అందుకు యేసు అతనే ఒకసారి చదువుతున్నాడండి ఫస్ట్ నుంచి. యూదుల అధికారి అయిన నికోదేము పరిచయుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు తనకి తోడై ఉంటేనే కాని నీవు చేయించిన సూచక క్రియలు ఎవడును చేయజాలడని ఆయనతో చెప్పగా, యేసు ప్రభువు మాట్లాడుతూ ఇట్లా అంటున్నారు, ఒకడు కొత్తగా పైనుండి జన్మించాలి అంటున్నాడు. జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో
దేవుని రాజ్యంలో చూడలేడని నిశ్చయముగా చెప్తున్నాను, అంటే ఖచ్చితంగా చెప్తున్నా అంటుండే యేసుప్రభుల వారు. అవును అవును. అంటున్నాడు. మరి ఈ పై నుండి ఎలా జన్మిస్తారు? మీరేమో చనిపోయి తిరిగి లేస్తే పునరుత్థానం అయితే జన్మం అంటున్నారు. అదే అదే, పైనుంచి జన్మించడం అంటే పరిశుద్ధాత్మ ద్వారా జన్మ జరుగుతుంది, పునరుద్ధానం అనేది. అదే బ్రదర్, ఇప్పుడు యేసుప్రభుల వారు బాప్తిసం తీసుకున్నప్పుడు పై నుండి ఆత్మ వస్తుంది ఆయనకి. అవును. ఇప్పుడు ఆయన జన్మించినట్టే. ఒకటి. రెండోదిగా శిష్యులందరూ అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో ఒక రూమ్ లో కూర్చున్నప్పుడు, ఒక గదిలో కూర్చున్నప్పుడు వారు కూడా ఆత్మ వచ్చి, ఇక్కడ పరిశుద్ధాత్మ ఆత్మ కూడా వేరుగా బైబిల్ చెప్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మన కంటెంట్ మాట్లాడుకుందాం. మళ్ళీ సబ్జెక్ట్కి వెళ్తే మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం కదా. పుట్టడం అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నారు కనుక దాన్ని కంటిన్యూ చేసేయండి. అదే బ్రదర్, ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు పుట్టుక అంటే ఆత్మ పుట్టుక. ఆత్మ మనలో ఆత్మ వస్తేనే మనము కొత్తగా పుట్టినట్టుగా. పై నుండి అంటే దేవుడు మనకు ఆత్మ ఇస్తేనే మనం పుట్టినట్టుగా. ఇక్కడ నాకు ఈ కిలరీకర 100% పరిశుద్ధాత్మ ద్వారా జన్మ జరిగితేనే, బాప్తిసం ద్వారా పునరుద్ధానంలోకి మనం వెళ్తేనే మనం మరలా జన్మించినట్లు అవుతుంది. అది యేసుక్రీస్తు వారు చేసి చూపించారు. ఒకటి చెప్పండి. బాప్తిసం తీసుకుంటే పునరుత్థానుడు అవుతాడా? బాప్తిసం ద్వారా పునరుద్ధానంలోనికి మనం ప్రవేశిస్తున్నాము. పునరుద్ధానుడు ఎలా అవుతాము మనం అంటే, యేసుక్రీస్తు వారు మనకు ముంగుర్తి. ఎలా? 3 రోజుల తర్వాత యేసుక్రీస్తు వారు ఎలాగైతే పునరుద్ధానుడైతే లేచాడో, యాజ్ ఇట్ ఈస్ గా నువ్వు నేను మనం అందరం కూడా క్రీస్తునందు నిద్రిస్తే, పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొంది మనం క్రీస్తునందు నిద్రిస్తే మనకి కూడా పునరుద్ధానం జరుగుతుందని యేసుక్రీస్తు వారు ప్రథమమైన కుమారుడిగా ముందుగా అది చేసి చూపించింది యేసుక్రీస్తు వారు. నిద్రిస్తే కాదు బ్రదర్, ఉన్నప్పుడే పుట్టుతున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు కదా 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్తుందంటే, ఒకడు పై నుండి జన్మించాలి అంటున్నాడు. మీరేమో చనిపోయి లేస్తే అంటున్నారు మీరు. అవునండి. నేను చెప్పింది మీకు అర్థమైంది. నేను చెప్పింది మీకు అర్థం లేదు అనుకుంటాను. ఏంటంటే, ఒకడు కొత్తగా జన్మించడం అంటే నీటి ద్వారా బాప్తిసం తీసుకోవటం. నీటి ద్వారా ఒకసారి వినండి. నీటి ద్వారా బాప్తిసం తీసుకొని మనం చనిపోయిన తర్వాత మరలా మనకు పునరుద్ధానం ఉంది. చూడండి ప్రియమైన దేవుని వారలారా, ఈ బ్రదర్ ఎంత కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు తెలుసా. అక్కడ నికోదేము అనే వ్యక్తిని యేసుప్రభుల వారు అంటున్నారు, నీవు కొత్తగా జన్మించు అంటున్నాడు. అంటే కొత్తగా జన్మించమంటే ముసలివాడనైనా నేను ఎట్లా జన్మింపగలను అంటుండే ఆయన. ఎవరు? నికోదేము అనే వ్యక్తి. ఆ నికోదేము అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఇశ్రాయేలుకు బోధకుడు అంట ఆయన. అంటే ఇప్పుడు మా క్రైస్తవులకు పాస్టర్లు ఎట్లనో లేదా పెద్ద పెద్దోళ్ళు ఎట్లనో అట్లా ఆ వ్యక్తికే యేసుప్రభుల వారు ఏమంటున్నారంటే, ఒకడు కొత్తగా జన్మించాలి, నువ్వు కొత్తగా జన్మించు అంటుండు. ఈయన ఏమంటుండు? ఇప్పుడు ఈ బ్రదర్ ఏమంటుండు? పునరుత్థానమే 2వ జన్మ అంటుండి. వినండి మీరు. అది చేసి చూపించింది యేసుక్రీస్తు. మనం ఎక్కడి వరకు వెళ్ళి ఆగిపోతున్నాం? మనం మరొక జన్మలోని వెళ్ళి ఆగిపోతున్నాం. అది క్రియారూపకంగా ఏం జరుగుతుందో యేసుక్రీస్తు చేసి చూపించారు. బ్రదర్ గ్రహించండి. దారి దొరకక ఎక్కడెక్కడే వెతుక్కుంటున్నాడు ఈ బ్రదరు. మీరు వినండి, కరెక్ట్ గా వినండి. యేసుప్రభుల వారు ఉన్న వ్యక్తిని చెప్తున్నాడు. ఏమని జన్మించమని ఉన్న వ్యక్తిని చెప్తున్నాడు. నికోదేము వ్యక్తిని చెప్తున్నాడు. నువ్వు జన్మించమని చెప్తున్నాడు. మీరేమో చనిపోయిన తర్వాత లేస్తే జన్మం అంటున్నారు. చనిపోయిన తర్వాత కదండి. ఇప్పుడు మీరు క్రీస్తుని నమ్ముకోక ముందు, బాప్తిసం తీసుకోనక ముందు మీ స్థితి ఏంటి? బాప్తిసం ఎట్లా? బాప్తిసం అంటే అర్థం ఏంటి? బాప్తిసం వేరే వెళ్ళాలి. అన్నాడు ఒకసారి చెప్తున్నాను, మీ అపరాధముల చేతనం పాపముల చేతనం మీరు చచ్చిన వారై ఉండగానే అన్నాడు. అంటే మనం చచ్చిపోయే స్థితిలో ఉన్నామా? అందరూ చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు కదా. ఎవరు యేసుప్రభు? ఎవరు? మరి మనం మాట్లాడుతున్నాం, తిరుగుతున్నాం, పాపాలు చేసినా కూడా భూమి మీద తిరిగాం. అయితే మనం ఎలా చచ్చిపోయాము? మనం ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. కరెక్ట్, క్లియర్ గా చెప్పండి నాకు ఇంకొకసారి. ఇప్పుడు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించిన మాట ఉంది కదా. ఇప్పుడు అపరాధాల చేత పాపముల చేత కొంతకాలం మనం ఈ లోకంలో బ్రతికాం కదా. అప్పుడు మనం చచ్చిపోయామా నిజంగానా? మరి చచ్చిపోలేదు, దేవుని దూరం అయితే చచ్చిపోయాలంటే అర్థం ఏంటిది? మరి బైబిల్ ఏం చెప్తుంది? మీరు చచ్చిన వారై ఉండగా అని అంటుంది. అందరు చచ్చిన వారు ఉన్నాయి అని ఆయన ప్రాణం పెట్టడం వల్ల అందరూ బ్రతికింపబడతారు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్ముకోకుండా అదే స్థితిలో నువ్వు నేను ఉంటే మనం నిత్యంగా చచ్చిపోతామా
లేకపోతే నిత్యం పరలోకంలో ఉంటామా? పరలోకంలో ఉంటామా నిత్యము? ఇప్పుడు మనం ఏదైతే పాప స్థితి విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చామో ఆ క్రీస్తు దగ్గరికి రాకుండా క్లారిటీ వచ్చేది. బ్రదర్ ఒకసారి వినండి, సబ్జెక్ట్ ఇది మారుతుంది, స్టడీ వేరే సైడ్ వెళ్ళిపోతుంది. ఎట్లా అంటే మీరు మరణం అనేది మనిషి ఎవరికి లేదు. అందుకనే భౌతికంగా మనం బ్రతుకున్నా కూడా చచ్చిపోయిన వారు అని బైబిల్ మిమ్మల్ని ఎలాగైతే చెప్తుందో, ఈ చచ్చిపోయిన స్థితి నుండి మీరు బ్రతకాలి. ఎలా బ్రతకాలంటే మరో జన్మ జరగాలి. మరో జన్మ ఎలా జరుగుతుందంటే ఇదిగో నీటి ద్వారా, బాప్తిస్మం ద్వారా మీరు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మీరు పొందుకుంటున్నారో మీకు నూతన జన్మ జరుగుతుంది. బ్రదర్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిది? యేసు ప్రభుల వారు ఎలా పుట్టారు? యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద కన్యక గర్భాన్ని ఒకసారి పుట్టారు. ఉన్న వ్యక్తి పుట్టాలి అని ఇక్కడ నికోదేముకు యేసు ప్రభుల వారు చెప్తున్నారు. చెప్తే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే మారుమని అర్థం చెప్తున్నాడు. ఇక్కడ పుట్టుమనగానే మళ్ళీ పుడతాడని కాదు, నువ్వు మార్పు చెందాలి అని చెప్తున్నాడు. అంటే ఏమని మారాలి అంటే ఇప్పుడు వచ్చారండి లైన్ లోకి. పుట్టడం అంటే బాహ్య స్వభావాన్ని విడిచిపెట్టి ఆత్మ స్వభావాన్ని ధరించడమే పుట్టడం. బైబిల్ అదే చెప్తుంది. మరి ఒకసారి ఆగండి, మార్పు చెందడమే పుట్టడం, ఇదేనా? ఈయనకి దారి దొరకదు, ఏదైనా చెప్తే దాన్ని పట్టుకొని పరిగెత్తా ఉంటాడు. ప్రియమైన దేవుని వల్ల ఏం చెప్పాలండి చెప్పండి. అంటే సత్య మార్గంలో వెళ్ళేవారిని కూడా తప్పించే మాటలు. పాపపు జీవితాన్ని విడిచిపెట్టి మాటికి పాప జీవితం అంటారు. పాపపు జీవితము చచ్చేదాకా విడువ బ్రదర్, ఎవ్వడు విడువడు. నేను నీతిగా ఉన్నానని చెప్పుకునేవాడు అబద్ధికుడు. నాతో సహా నేను నీతిగా ఉన్నానని నేను చెప్పుకున్నాను అనుకోండి, వాడు అబద్ధికుడు. పాపము యేసుప్రభుల వారు తప్ప పౌలు, పేతురు అందరు పాపం చేసిన వాళ్ళే. అంటే అంతకు ముందు చేశారు, తర్వాత చేయలేదనకు, తర్వాత కూడా చేసిన వారే. అర్థమైందా? ఎలా చేశారు అంటే నేను చెప్తాను వినండి. యేసు ప్రభుల వారు కంటి చూపుతో స్త్రీని చూసినప్పుడే ఆ క్షణమందే ఆమెతో స్నేహించిన వారవును అని యేసు ప్రభుల వారు చెప్పారు. అది చూడకుండా ఉంటున్నాము అన్నాం అనుకో, నీ అంత ఇక మరి ఏమన్నాలో నాకు తెలియదు, అంత అన్యాయం అది. కాబట్టి కంటి చూపుతో చూస్తే పాపం మనిషి అందరు పాపం చేస్తున్నవారు లేదని కాదు. అందరూ ఆయన ప్రభువు మన కోసం, మన దేవుడు రక్షకుడు మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టే మనమందరము ఎత్తబడతాము, లేపబడతాము. నీతిగా బతికినవాడు అంటే సత్యానికి చోటిచ్చినవాడు, న్యాయంగా బతికినవాడు, యేసు ప్రభువుల వారు చెప్పిన పనులు చేసుకుంటూ వెళ్ళినవాడు మాత్రం నిత్య జీవంలో అడుగు పెడతాడు. మిగతా వాళ్ళకి లేపబడతారు కానీ తీర్పులోనికి వెళ్తారు. ఇది ఇక్కడ సబ్జెక్ట్. కాబట్టి బ్రదర్ ఏదేదో మాట్లాడతారు. ఒక్కటనా అది ఏదైనా సరే, ఇప్పుడు తాగబోతున్నాడు, తాగడం మారిపోయాడు, ఆడు కూడా మార్పు చెందినట్టే కదా. మార్పు చెందాలి. మీరు పుట్టడం అంటే వాక్యానుసారంగా మార్పు చెందడం, వాక్యానుసారంగా మార్పు చెంది పరిశుద్ధాత్మను పొందుకొని ఎప్పుడైతే వాడు బ్రతుకు విధానానికి ఈయన ఏదేదో చెప్తున్నాడు. ఇప్పుడు నికోదేముని కొత్తగా జన్మించమన్నాడు. బ్రదర్స్ వినండి, నికోదేమును కొత్తగా జన్మించమంటే అర్థం ఏమిటి? మారు మనసు పొందమనే కదా. అంటే కొత్తగా జన్మించంటే ఇప్పుడు మారు మనసు పొందితేనే ఆయన జన్మించినట్టే కదా. పుట్టుక, మారు మనసుకి పుట్టుక ఉంటుంది. అంటే మార్పు చెందడము, తను ఉన్న వ్యక్తి మారితేనే పుట్టుక అని బైబిల్ చెప్తున్న సందర్భం. భౌతిక పుట్టుక మనది, తల్లి గర్భంలో పుట్టేది. మెయిన్ పుట్టుక బైబిల్ ప్రకారంగా మార్పు చెందడం. ఆ మార్పే పరలోకంలో జరిగింది. అది ఏంటిదో నేను చూపిస్తామంటే బ్రదర్ నాకు అస్సలు దాని గురించి సబ్జెక్ట్ ఇవ్వలేదు. పరలోకములో పుట్టలేదు, పరలోకములో మార్పు చెందడం, దానికి పుట్టుక అంటున్నాడు దేవుడు. బైబిల్ పుట్టుక అని చెప్తుంది. అది వినండి. ఇంకా పొందుకుంటాడు, మీ అంతటా మీరు పొందుకుంటారా? ఎలాగెలాగా పరిశుద్ధాత్మ పొందుకోవాలనుకుంటున్నారు అంటున్నారు కదా, మార్పు చెంది. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటారో వారికి పరిశుద్ధాత్మ వరము ఇవ్వబడుతుందని బైబిల్ చెప్తుంది. ఇవ్వబడుతుంది, ఆయన ఇస్తారు కదా, మరి మీరు పొందుకోవాలంటున్నారు. అదే మరి పొందుకోవాలంటే మనం సిద్ధపడి ఉండాలి కదా. ఆయన ఇస్తాడు. పొందుకుంటారు చెప్పండి. అదే చెప్తుంటే యేసుప్రభువు ఒకటి పై నుంచి జన్మిస్తేనే గాని. పైనుంచి జన్మించడం అంటే అది దేవుడు ఇవ్వాలి. మీరేమనుకుంటారు చెప్పండి, మీరేమనుకుంటారు చెప్పండి. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా మార్పు చెందడము పుట్టుకనా కాదా? బైబిల్ ప్రకారంగా
మార్పు చెందడము అంటే ఒకడు ఉన్న వ్యక్తే మార్పు చెందమంటే దేవుడు, కొత్తగా పుట్టమంటే మార్పు చెందమంటాడు. అదే పుట్టుక కాదా? మార్పు చెందడం అనేది నువ్వు పాపపు జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం. అదే మనిషి మాట్లాడండి, మీరు పూర్తిగా మాట్లాడండి. మీరు మాట్లాడిన తర్వాత నేను పూర్తిగా మాట్లాడతాను. మధ్యలో వచ్చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారు మాట్లాడండి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి బ్రదర్. చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభులు వారు చెప్తున్నాడు, నికోదేముకి ఏం చెప్తున్నాడు అంటే, ఒకడు నువ్వు కొత్తగా మారితేనే కానీ దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు అనే మాట అయితే మాట్లాడుతున్నారు. మారితేనే గానీ అనలేదు, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గానీ అన్నాడు. కొత్తగా జన్మించడమే బ్రదర్, కొత్తగా జన్మించడమే. ఈ కొత్తగా జన్మించడం అంటే ఏంటిది అర్థం నాకు చెప్పండి. ఇప్పుడు జన్మించడం అర్థం ఏమిటో చెప్తాను, వింటారా మీరు? వింటాను. కొత్తగా జన్మించడం అంటే ఏంటో మనం బైబిల్ నుండే తెలుసుకోవాలి. మన సొంత మాటలు వాడకూడదు. కొత్తగా జన్మించడం అంటే ఏంటో బైబిల్ ఏమంటుందంటే, ఇది కొత్తగా జన్మించడం అంటే పాపపు జీవితాన్ని ఎప్పుడైతే నువ్వు నీటి ద్వారా బాప్తిసం ద్వారా అక్కడ విడిచిపెట్టి. నేను చెప్పింది మార్పు కాదండి. ఈయన మళ్ళీ కొత్త పాపం పొంది ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకడానికి తీర్మానం తీసుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్ముడు వరముగా నీకు ఇవ్వబడుతున్నాడని చెప్తాడు. ఒకసారి మళ్ళీ వేరే సబ్జెక్టులకు వెళ్తే ఎట్లా చెప్పండి? సమయం పెద్దగా అయిపోతుంది, మళ్ళీ ఎవరు చూడరు వీడియోలు, ఎవరు వినరు వాక్యాలు. మీరు పూర్తి చేయనట్లేదు. మీరు ఇప్పుడు 3 సార్లు అడ్డుకున్నారు. అక్కడ క్లారిటీగా పాయింట్ మీకు వివరిస్తున్నాను అనేసరికి 3 సార్లు నేను అడ్డుకున్నానండి. ఇప్పుడు పాప జీవితం మారడము, చెడ్డతనం విడొచ్చి పెట్టడము మార్పే కదండి. పుట్టుకంటే ఏంటిది? నికోదేము అనే వ్యక్తిని పుట్టుమన్నాడు దేవుడు, ఉన్న వ్యక్తిని పుట్టుమన్నాడు. అంటే ఎట్లా పుడతాడు? మరి మార్పు చెందాలి కదా. మార్పు చెందడమే కదా పుట్టుక. అంత క్లియర్గా అర్థమవుతుంటే ఆయన పుట్టుకనే మార్పే పుట్టుక అని చెప్పాలని అంటారు ఎందుకు? మళ్ళీ నేనే చేస్తున్నట్టుగా అన్ని వాక్యాలు నేనే చూపించానండి, ఒక్క వాక్యం కూడా ఆయన చూపించలేదు. కాదండి, మీరు వేరే సైడ్ వెళ్ళిపోతే ఎట్లా చెప్పండి? వేరే సైడ్ కాదు, మీకు బ్రదర్ ఈ వచనాన్ని బట్టి ఇది మార్పు కాదు అని చెప్పండి. నేను ఈ వచనాన్ని బట్టి ఇది మార్పు అంటున్నాను. మార్పు అంటున్నాను. ఒకసారి ఉండండి, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు చెప్పండి. నికోదేము మరల ఎలా పుట్టాలి? మార్పు చెందాలి, అదే కదా. మార్పు చెంది మారు మనసు పొందాలి కదా. నేను కరెక్ట్ వెళ్తున్నదే కరెక్ట్ కాదు, దేవుని మార్గంలో నడవాలని అదే కదా అక్కడ చెప్తుంది. ఓకే, తర్వాత ఇంకేం తర్వాత? అదే తర్వాత ఏం జరుగుతుంది? ఆ వ్యక్తికి ఏం జరుగుతుంది? దేవుని రాజ్యం వస్తుంది, ఇస్తాను చెప్తుంది కదా దేవుడు యేసుప్రభువు. ఎలా వస్తుంది? చిన్నపిల్లలు మాట్లాడినట్టు ఉందండి. నేను చెప్పిదే కరెక్ట్ అంటాడు, నేను చెప్పిదే కరెక్ట్ కాదంటాడు. ఏమో నాకేం అర్థం కాదు. దేవుని రాజ్యం ఎలా వస్తుంది అంటున్నాను. ఇక్కడ చెప్తున్నాను, పునరుద్ధానం లేకుండా వచ్చేద్దా? ఎవరు పునరుద్ధానం లేకుండా వచ్చేస్తుందా దేవుని రాజ్యం? దేవుడు ఏది నేను అన్నానండి, ఇప్పుడు ఇస్తాడు, నువ్వు మార్పు చెందగానే ఇప్పుడు ఇస్తాను. నేను ఏమన్నా అన్నానా? ఆయన వచ్చిన తర్వాతనే కదా ఇచ్చేది. ఆయన 2వ రాకడ వచ్చిన తర్వాత ఇస్తాడు. ఇప్పుడు ఏమి ఇస్తాను మీకు? నేను అదే మాట్లాడుతున్నాను. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి ఎందుకు తీసుకొస్తానంటే, మీకు రెండవ పునరుద్ధానం అనేది ఉందని చెప్పడానికే నీటి ద్వారా బాప్తిసం పొంది నువ్వు పునరుద్ధానుడు అయితేనే దేవుని రాజ్యంలోనికి వెళ్తావు. పునరుద్ధానుడు అవ్వకపోతే నువ్వు దేవుని రాజ్యంలోనికి వెళ్ళవు. అంటే ఇప్పుడు ఎవరు పునరుద్ధానం కారు? చనిపోయిన వారు ఎవరు కారు అంటారా? ఎవరు పునరుత్థానం ఎవరికి రాదంటారా? ఇప్పుడు పాపం చేసి చనిపోయారు అనుకోండి, యేసుప్రభువుని చంపేసి యూజ్కరి యూదా చనిపోయాడు కదా. బైబిల్లో 2 పునరుద్ధానాలు ఉన్నాయి. పునరుద్ధానం కూడా ఉంది. మన యేసుక్రీస్తు పునరుద్ధానం మనం అప్లై చేసుకోవాలి. అంటే యేసుప్రభువు లేచినట్టు అందరికీ ఒకటి క్షమించమని అడగాలండి. ఏంటిదంటే, ఇస్కరియోతు చంపేసి చనిపోయాడు కదా అన్నాను. అంటే ఇస్కరియోతు పట్టించాడు కానీ చంపేశాడని నేను అన్నాను. దాన్ని నన్ను క్షమించాలి. అది మాట తీరుగా వెళ్ళిపోయింది అంతే. మీరు లేస్తారా? యేసుక్రీస్తు ఎలాగైతే లేచాడో మనం కూడా అలాగే లేపబడతాం. అది ఎప్పుడు లేస్తారు? చనిపోయిన 3 రోజులకి లేస్తారా? చనిపోయి 3 రోజులకి కాదు, యేసుక్రీస్తు వారు 2వ సారి వచ్చేటప్పుడు. 2వ సారి వచ్చినప్పుడు అందరు లేస్తారని చెప్తుంది కదా బైబిల్. మరి అందరు లేస్తారు. యేసుప్రభువు చనిపోయిన వారు కూడా లేస్తారని చెప్తుంది బైబిల్. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారిని చంపిన వాళ్ళు కూడా లేస్తారు, యేసుక్రీస్తు చంపిన వారు కూడా పరలోకం వెళ్ళిపోతారు. పరలోకం వెళ్తారని ఒక వాక్యం లేదు కదా, మీరు ఊరికే చెప్తారు. పరలోకం వెళ్తారని ఒక వాక్యం
వాక్యం మీ మాటలు అలా ఉన్నాయి, మీ మాటలు అలా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి పునరుద్ధానుడిగా అయ్యింది దేనికోసం అనుకుంటున్నారు? బ్రదర్ మాటకి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి చూడండి, పరలోకం గురించి తీసేరు ఎవరండి? నేను తీశానా? బ్రదర్ అందరు గ్రహించండి, యేసు ప్రభుల వారు 4 సువార్తల్లో ఆయన సందర్భాలు ఉంటాయి, ఆయన మాట్లాడిన మాటలు ఉంటాయి. 4 సువార్తలు మీకు దేవుడు మీకు బయలుపరిస్తే మీరు స్టడీ చేయండి. పరలోకం ఇస్తానని కానీ, మీరు చనిపోయిన తర్వాత పరలోకానికి వస్తారని కానీ, మీరు ఆయన వచ్చిన తర్వాత మీకు పరలోకం తీసుకెళ్తానని కానీ, యేసు ప్రభుల వారు ఒక్క వచనం మాట్లాడినట్టుగా నాకు చూపించండి అండి. పరలోకం గురించి బైబిల్లో ఉంది, కాదనట్లేదు. ఈ 4 సువార్తలు మీరు స్టడీ చేసి మీరు యేసు ప్రభుల వారు పరలోకం ఇస్తానన్నట్టు లేదా తీసుకెళ్తానన్నట్టు నాకు చూపించారండి అనుకోండి, మీ కాళ్ళకి నమస్కారం పెడతానండి, నేను తప్పైపోయిందని చెప్పి. లేదు అని నేను చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా, లేదు అని చెప్తున్నా. నేను మాట్లాడుతుంది నేను ఏదో ఇదితో కాదు, ప్రియమైన దేవుని వల్లరా. దేవుడు నా హృదయంలో ఉన్నాడు, నాకు సత్యం బయలుపరిచాడు కాబట్టి నేను చెప్తున్నా. ఆయన మాట్లాడలేదు, ఎక్కడైనా చెప్పినా ఏమని ఉంటుందంటే దేవుని రాజ్యం ఇస్తానని చెప్పాడు, పరలోక రాజ్యం ఇస్తానని చెప్పాడు, స్వతంత్రించుకోడి అని చెప్పాడు. అంటే దేవుని రాజ్యము ఆయన ఉండే స్థలము, పరలోకము ఆయన ఉండే స్థలము, దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఆయన పరిపాలన అండి, రాజ్య పరిపాలన. అంటే రాజ్యులు పరిపాలిస్తారు కదా, అలాంటి పరిపాలన పరలోకంలో ఉంది. రెండోది అది పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. ఇవి 2 గ్రహించి పరలోకం అనే పదము పరలోకం ఇస్తాననే రీతిగా ఉంటే నాకు పంపండి. పరలోకం ఇస్తానని లేదు, పరలోక రాజ్యం గురించి చెప్పారు ఆయన. ఇది గ్రహించాలని అందరికీ వేడుకుంటున్నాను, ఓకేనా? ఎందుకంటే ఇంచుమించు 100% పాస్టర్లలో 98% 90%, ఒక 10% ఎవరో పరలోకం గురించి చెప్పారు, కానీ 90% మొత్తం పరలోకం అందరి జనాల మైండ్లలో అదే నింపేశారు. కాబట్టి ఇది గ్రహించండి. పునరుద్ధానుడైంది దేనికోసం? ఆగని చెప్పండి, అది దేనికోసం. తర్వాత మీ పరలోకం 10 సార్లు అన్నారు. ఒక వచనం చూపించండి, యేసు ప్రభుల వారు పరలోకానికి తీసుకెళ్తానని కానీ, నేను వచ్చిన తర్వాత మీకు పరలోకం తీసుకెళ్తానని కానీ, లేదా మేము చనిపోయిన తర్వాత పరలోకానికి వస్తారని కానీ ఒక్క వచనం చూపించండి చాలు. ఆ రెండో పుట్టుక గురించి చూపిస్తున్నాను. అపొస్తలుల కార్యాలు తీయండి ఒకసారి. చెప్పండి. 13వ అధ్యాయం తీయండి, అపొస్తలుల కార్యాలు. తీసాను. ఇచ్చారా? 33వ వచనం చూడండి ఒకసారి. ఇది దేని గురించి ఇంది సందర్భము? చదవండి. పుట్టుక గురించి. 30 యేసుక్రీస్తు అని కన్నాడు అనే దాని గురించి సందర్భం అన్నమాట. 33. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని. 33 అండి, 33 వచనం అండి. 33 చదువుతున్నానండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనం. అలాగే నీవు దేవుడు యేసును లేపని మీరు బైబిల్ మీరు ఎందులో చదువుతున్నారు? ఫోన్ లో చదువుతున్నారా? మీరు ముందు నుంచి చదవండి, 32 నుంచి చదవండి. అయితే చదువుతున్నారా? ఒక్క నిమిషం ఆగండి బ్రదర్, నా బ్యాటరీలు లేవు నాకు బ్రదర్. ఒక తర్వాత చేయను బ్రదర్, ఒక అర్ధగంట తర్వాత. అంటే దీని గురించి క్లారిటీ వచ్చేస్తే బాగుంటది కదా. అదే నేను కొంచెం బ్యాటరీ లో అవుతుంది అందుకని. ఓకే. ఇప్పుడు ఇది మీరు పని చేయండి, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకొని. చూసుకోలేదు సార్, సారీ. అదే ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని అపొస్తలుల కార్యాలు చదవండి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని కరణం గురించి మాట్లాడుతున్నాడు. బ్రదర్ ఇది పునరుద్ధానం గురించి మాట్లాడుతున్న సందర్భం. బాగా చదివి ఒకసారి ఆలోచించి అప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి. ఖచ్చితంగా చదువుతాను, చదవకుండా చేయను. కంగారు ఏం లేదు, కంగారు పడకుండా మనం వాక్యాన్ని ఆలోచిద్దాం, ఓకేనా? సరే. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనండి. సరే.